सत्संकल्प श्री विघ्नेशाय नमः, श्रीरामाय नमः, श्री हनुमते नमः। సత్సంకల్ప ఫౌండేషన్ సభ్యులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. మహనీయుల యొక్క సత్సంకల్పాలు అనేక సంస్థలకు బీజములుగా ఏర్పడుతూ ఉంటాయి. అలా సద్గురు శివానందమూర్తి గారి సంకల్పము నుండి ఏర్పడినటువంటి అనేక సంస్థలలో సత్సంకల్ప ఫౌండేషన్ ఒకటి. దేశ విదేశాలలో ధర్మాన్ని గురించి, సనాతన ధర్మాన్ని గురించి ఇంటింటికి, వ్యక్తికి సందేశాన్ని అందించేటటువంటి ఉత్తమ కృషి సత్సంకల్ప ఫౌండేషన్ స్వీకరించింది. ఇది చాలా హర్షింపదగినటువంటి విషయం. సంకల్ప శబ్దానికే చాలా ప్రాధాన్యం ఉన్నది. ఏమిటి సంకల్పం అంటే సంకల్ప కర్మ మానసం, మనస్సు యొక్క కర్మయే సంకల్పము. మనకి అవయవాలు ఉన్నాయి, మనస్సు ఉన్నది, బుద్ధి ఉన్నది, అనేక ఉన్నాయి. వీటిలో సంకల్ప వికల్పములకు సంబంధించినటువంటివి మనస్సుకు సంబంధించినవి సంకల్ప వికల్పాలు. అట్లా ఏ సంకల్పమైనా మనస్సు నుంచి ఏర్పడుతుంది. దానికి అనుగుణంగా అవయవాలు పనిచేస్తాయి, కర్మ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అవయవాలు మనస్సంకల్పం లేకపోతే పని చెయ్యవు. ఆ సంకల్పమే మంచిదైతే అవయవాలు మంచి కర్మ చేస్తాయి. చేతులు మనస్సులో మంచి సంకల్పం ఉంటే చేతులు మంచి పని చేస్తాయి, పూజాధికం నిర్వహిస్తాయి. మనస్సులో చెడు కర్మ ఉంటే అదే చేతులు దొంగతనం చేస్తాయి. కాబట్టి మంచికైనా చెడుకైనా ఏ కర్మ ఆచరించాలన్నా కూడా సంకల్పం చాలా ముఖ్యమైనటువంటిది, మనస్సుకు సంబంధించినటువంటిది. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః, మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అని చెప్పి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి మనస్సు, ఇంద్రియముల మీద పనిచేసేటటువంటి మనస్సు, దానికి సంబంధించినటువంటి సంకల్పాలే ఇంద్రియములు చేసేటటువంటి చేష్టలకు కారణాలు. అలా సమాజం మొత్తం కూడా మంచి పనులు చేయాలి అంటే సంకల్పం మంచిది కావాలి. అందువలనే సత్సంకల్ప ఫౌండేషన్ మంచి సంకల్పాలని ఈ సమాజానికి ఇస్తూ మంచిగా నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మహర్షులు చెప్పారు, సత్సంకల్ప సదా కుర్యా, సంకల్ప కార్యసాధక. ఎప్పుడూ కూడా సత్సంకల్పం చేయండి. ఎందువల్లంటే సంకల్పమే కార్యసాధకము అని చెప్పి మహర్షులు చెప్పారు. కాబట్టి మనకి ఆదర్శం సత్సంకల్ప ఫౌండేషన్ మంచి సంకల్పాన్ని చేయటము, తద్వారా సత్కార్య సాధకులు అవ్వటము అనేటటువంటిది మనకి కర్తవ్యం. దేనికైనా సరే సంకల్పం అవసరం. ఏ పనైనా మనం సంకల్పించి చేస్తాం. పుణ్యకర్మలు చేసేటప్పుడు, నిత్యము పూజాధికం చేసేటప్పుడు కానీ, సంధ్యావందనం చేసేటప్పుడు కానీ సంకల్పం చేసి ఆరంభిస్తాం. సంకల్పానికి ఎంత శక్తి ఉన్నది అంటే సంకల్పంలో చెప్తాం ఉత్తిష్టంతు భూత పిశాచాః. ఆ సంకల్ప మాత్రం చేత భూతోచ్చాటనం జరుగుతుంది. బ్రహ్మకర్మ సమారభే అని సంకల్పిస్తాం. అలా బ్రహ్మకర్మ ఆచరింపబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఏ పనికైనా సరే సంకల్పం చేయటం అనేటటువంటిది ఆచమనం చేస్తూ ఉంటాం. ఈ సంకల్పం కూడా 3 రకాలుగా మనం చూస్తూ ఉంటాం. ఒకటి మహాసంకల్పం, 2 సంకల్పం, 3 లఘు సంకల్పం అని 3 రకాలుగా ఉన్నాయి. మహాసంకల్పం అంటే
వివాహ కార్యంలో కన్యావరణల సందర్భంలో చేసేటటువంటి దాన్ని మహాసంకల్పం అంటారు. సంకల్పం అంటే మనం నిత్య పూజాధికంలో చేసేటటువంటిది. లఘు సంకల్పము అని అంటే ఒక సంకల్పం చేసినటువంటి కార్యంలో అవాంతర కార్యం కనుక వచ్చేట్లయితే దానికి మొదటి నుంచి మొత్తం సంకల్పం చేయక్కర్లేదు. పూర్వోక్త ఏం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అంటూ లఘు సంకల్పం చేయొచ్చు కాబట్టి దాన్ని లఘు సంకల్పము అని అన్నారు. ఈ విధంగా 3 రకాల సంకల్పాలు ఉంటాయి. ఏది సాధించాలన్నా సంకల్పం ఉంటేనే సాధించగలుగుతాము. ఒక విద్యార్థి ఇంజనీర్ కావాలి అని అనుకున్నాడు. ఆ ఇంజనీర్ కావాలనే సంకల్పం ఉంటే దానికి అనుగుణంగా పని చేస్తాడు, ఇంజనీర్ అవుతాడు. ఒక వ్యక్తి డాక్టర్ కావాలి అని అనుకుంటే, సంకల్పించుకుంటే ఆ సంకల్పానికి అనుగుణంగా పనిచేస్తాడు. అసలు సంకల్పం లేకపోతే జీవితం అంతా గాలికి వెళ్ళిపోతుంది. ఏమీ చేయకుండానే జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఏది చేయాలన్నా సంకల్పం, దృఢమైనటువంటి సంకల్పం, అందులో మంగళప్రదమైనటువంటి సంకల్పం, మంచి సంకల్పం అవసరము. మనకి సంకల్పానికి ఎంత శక్తి ఉన్నది అనేది పెద్దలు చెప్పారు. సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి జరుగుతుంది. కాబట్టి సంకల్పానికి శుద్ధి ఉండాలి, మంచి సంకల్పం కావాలి, సత్సంకల్పం కావాలి. అప్పుడు అది తప్పకుండా జరిగి తీరుతుంది. సంకల్ప సిద్ధుల్గొనన్ బలు మేరున్ నిరసింప లేజుగురు కొమ్మన్ జేవకాకుండునే అంటాడు భట్టుమూర్తి. సంకల్ప సిద్ధి కనుక ఉండేటట్లయితే మేరు పర్వతాన్ని పడగొట్టాలటానికి ఓ చిన్న లేత కొమ్మ కూడా చాలు అని చెప్పి దానికి నిదర్శనంగా మన్మధుడిని పరమశివుణ్ణి చెబుతాడు. దానికి సంబంధించినటువంటి గాథ వేరు. మొత్తానికి సంకల్ప సిద్ధులు గొనన్బల్ మేరున్ నిరసింప లేజుగురు గమ్మన్ జేవ కాకుండునే అని ఆ సంకల్ప సిద్ధికి ఉన్నటువంటి ఆ గొప్పతనం చెప్తాడు. మనకి వేదం చెప్పింది ఈ సంకల్పం గొప్పగా మంచిగా ఉండాలి అనేటటువంటిది. మనది వైదిక ధర్మం, సనాతన ధర్మం. శివసంకల్ప సూక్తం యజుర్వేదంలో శివసంకల్ప సూక్తం అని ఉన్నది. తన్మే మనఃశివ సంకల్పమస్తు, తన్మే మనఃశివ సంకల్పమస్తు అని చెప్పి ఆ వేద సూక్తం చెబుతుంది. నా మనస్సు మంచి సంకల్పాన్ని చేయాలి, సత్సంకల్పం చేయాలి. శివం అంటే మంగళం, మంచి సంకల్పాలనే చేయాలి అని చెప్పి తెలియజేయటం ఉంటుంది. అటువంటి ఆ శివసంకల్పం, వేదం చెప్పినటువంటి శివసంకల్ప శబ్దాన్ని, సత్సంకల్పాన్ని తమ నామకరణంలోనే ధరించినటువంటి సత్సంకల్ప ఫౌండేషన్ అనేక రకాల ఈ సామాజిక ధార్మిక కార్యక్రమాలు నెరవేరుస్తూ ఉండటము చాలా ప్రశంసార్హమైన విషయం. అందులో వ్యక్తి దగ్గరికి వెళ్ళి సందేశం చెప్పటం కంటే గ్రంథాల రూపంలో సమాజంలోకి సులభంగా సందేశాలను అందించవచ్చు. కాబట్టి గ్రంథముద్రణ కార్యాన్ని స్వీకరించింది. అందులో విశేషంగా కొన్ని వేల సంవత్సరాలుగా మరుగున పడి ఉన్నటువంటి పరాశర సంహితని వెలుగులోకి తీసుకురావటానికి సంకల్పించటము, అది సత్సంకల్పం, చాలా ప్రశంసింపదగినటువంటి సంకల్పం. ఆంజనేయ స్వామిని గురించి సమాజానికి అస్సలు తెలియదు. ఆయన చిరంజీవి, అన్ని యుగాలలోనూ ఉన్నాడు ఆయన చరిత్ర అంత విశాలమైనటువంటిది. మనకి కేవలం రామాయణగతమైనటువంటి హనుమంతుడి చరిత్ర మాత్రమే తెలుసు. అటువంటి ఈ సమాజానికి యావత్ హనుమత్ చరిత్రని అందించాలి అనే సత్సంకల్ప ఫౌండేషన్ స్వీకరించడం చాలా అభినందించదగినటువంటి విషయం. అలా ఎన్నో మరుగున పడి ఉన్నటువంటి విషయాలు ఇలాంటి మంచి సంవత్సరం వెలుగులోకి తెస్తే అది సమాజానికి చాలా మేలు చేకూరుస్తుంది. ఇటువంటి మంచి పనులు నిర్వహిస్తున్నటువంటి సత్సంకల్ప ఫౌండేషన్కు భగవంతుడు గొప్ప ఆయురారోగ్యాలు ఆ సభ్యులకు ఇచ్చి ఇతోధికంగా కృషి చేసేటటువంటి అనుగ్రహం ఆయన ప్రసాదించాలి అని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. స్వస్తి.